ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలనేది గత దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. కొన్ని నెలలు పూర్తయితే 23 నెలల పాలనలో ప్రజలకు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగం మొట్టమొదటిగానే పెన్షన్లు అన్నీ కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగులకు ఇచ్చే 3,000 పెన్షన్ 6,000 రూపాయలు చేసి అందరికీ కూడా పెన్షన్లు 1వ తారీఖున ఖచ్చితంగా ఇంటికే పట్టుకొచ్చి అందరికీ అందివ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా కూడా మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా 3 విడతల డబ్బులు 25,000 రూపాయలు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందివ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చేయడం కోసం కూడా తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లల కంటే అంతమంది పిల్లలు కూడా 15,000 రూపాయలు చొప్పున అందరికీ కూడా అందివ్వడం జరిగింది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, గుంతలు లేని రహదారులు ఉండేలా కూడా ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. స్కూల్ భవనాలు కానీ వైద్యపరంగా కానీ ఏ విధమైన సదుపాయాలు ప్రజలకు అవసరం అన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ కనీస అవసరాలు తీర్చడం కోసం కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. కనీస అవసరాలైన తిండి, పట్ట, నీడ అందించాలన్నదే ఎన్టీ రామారావు గారు ఆనాడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంకల్పం. ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు. దాన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దాన్నే ఇప్పుడు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు కోరుకున్న పాలన అందివ్వడం కోసం నిర్విరాంగా పాటుపడుతూ ఉన్నారు. ఒక పక్క అమరావతి రాజధాని నిర్మాణం, మరొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ అనేక రకాల లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడి రావాలి, ఆదాయం రావాలి. ఎవరైనా సరే మన ఇంట్లోనే ఆదాయం వస్తేనే 10 రూపాయలు వస్తేనే 10 రూపాయలు మన ఇంట్లో వాళ్ళకి ఎలా ఖర్చు, ఆ 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో చూసుకున్నా. 10 లక్షలు వచ్చినా 10 రూపాయలు వచ్చినా ఎవరు తగ్గట్టుగా ప్రణాళిక వేసి ఖర్చు పెట్టుకుంటారు. అలాగే రాష్ట్రానికి కూడా ఎంత ఆదాయం వస్తే ఆదాయాన్ని బట్టే ఏ కార్యక్రమం ఎవరికి చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, అభివృద్ధి ఏం చేయాలి, ఈ రకమైన పథకాలు పెట్టాలనేది జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయి. ఇంకా మీకు ఏదైతే చెప్పారో 1,500 రూపాయలు మన 18 సంవత్సరాలు ఆడవాళ్ళందరికీ అందివ్వాలనేది ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి అన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో అమలు చేస్తారు. అలాగే వితంతువులకు ఇంకా పెన్షన్లు ఇవ్వాలి. రేపు జూన్ నెలలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమం కూడా తీసుకోబోతూ ఉన్నారు. ఇంకా ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కూడా అవి కూడా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక రకాలైన ఆటుపోట్లు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి అస్తవ్యస్త పాలన, చేతకాని పాలన, మరి అస్తవ్యస్త అరాచక పాలన వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. అన్ని ఎక్కడికక్కడికి ఆదాయం అడిగంటిపోయింది. రాష్ట్రానికి వచ్చే వ్యవస్థలు కుప్పకూలే, అన్ని రంగాలు కుదేలయ్యాయి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ చక్కదిద్దుకుని సరి చేసుకుని ముందుకెళ్ళడానికి 2 సంవత్సరాల కాలం కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడికి, అంటే ఆయనకున్న అనుభవం దేశంలో ఇప్పుడున్న అగ్రనేతలు అందరితో పోల్చి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే బాగా సీనియర్, అనుభవజ్ఞుడు.